గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, ధర్మానికి నిలువెత్తు నిదర్శనం రాముడు. రామనామము తలిస్తే అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అంటూ ఉంటారు. తలవటమే కాదు, చాలా మంది రామకోటి అని చెప్పి రాస్తూ ఉంటారు. అసలు ఏంటి ఉద్దేశం రామకోటి రాయటము అనంటే? ధర్మంగా మేము ముందుకు అడుగులు వెయ్యాలి అనే ఆలోచనతోట, లేకపోతే ఇది రాయటం వల్ల ఏమైనా అంటే మన కామ్యాలు తీరటం కానీ, లేదంటే మోక్షాన్ని పొందటం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయి? అసలు ఎందుకు రాస్తారమ్మా? శ్రీరామ శ్రీరామ రాసే అలవాటు మా తాతగారు, తాతలు, పెద్దమ్మలు అందరు రాయడం నేను చూసా. నేను కూడా ఎన్నో కోట్లు రాశాను తెలుసా. కోటి కూడా రాసింటాను, ఇంకా ఎక్కువ కూడా రాసింటాను. శ్రీరామ ఏ షాపులోకి వెళ్ళినా శ్రీరామ పుస్తకాలు. ఇప్పుడు తర్వాత ఏమైపోయింది, సాయిబాబా అని రాయడము, శివాని రాయడము, వెంకటేశ్వర అని రాయడము, ఏవేవో వచ్చేసినాయి. కానీ ఫస్ట్ నుంచి ఉన్నది శ్రీరామ అని. శ్రీరామ అని అంటే ఇట్లా పడుకునేవాళ్ళు, గాలిలో శ్రీరామ అని రాసేవాళ్ళు మా తాతయ్య, అమ్మమ్మ, మా అమ్మ వాళ్ళు. అంటే అది కూడా పడుకుంటారే, నిద్రలో ఇలా పడుకుంటాం మనం. ఈ ఫింగర్ ఇలా తిరుగుతూనే ఉంటది, నిద్రపోయి ఉంటాం అంతే మనం. ఈ ఫింగర్ మాత్రం ఇట్లా తిరుగుతుంది. అప్పుడు మేము అడిగేవాళ్ళము, ఏంటమ్మా నిద్రలో కూడా మీరు ఆ ఫింగర్ తో ఇలా అంటుంటావు ఎప్పుడు చూసినా అని. ఇప్పుడు తనలో తాను కొంతమంది మాట్లాడుకుంటుంటారు. అలాగా శ్రీరామ అని నిర్విరామంగా నిరంతరంగా నిద్రలో కూడా శ్రీరామ నామాన్ని తలుచుకోవడం పెద్దల్ని చూశానన్న. ఎస్, ఎప్పుడు మనం ఖాళీగా ఉన్నా ఈ చెయ్యి శ్రీరామ అని రాస్తూనే పోతుంటుంది గాలిలో. శ్రీ అంటే లక్ష్మీదేవి, రా అంటే మన మణిపూరక చక్రము, మా అంటే నీరు, శ్రీరామ అంటే మన చక్రాల్లో ఉన్నటువంటి హార్ట్ చక్ర, తర్వాత మణిపూరక చక్రము, స్వాధిష్టాన చక్రం యాక్టివేషన్ అవుతుంది. నీవు రామ అని ఒక పేజీ రాసినప్పుడు మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కలుగుతుంది. నాది మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేశారంటే మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉండే వాళ్ళందరికీ మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కుదిరే యాక్టివిటీస్ చేయిస్తుంటాం. అట్లా మనం కూడా నిత్య జీవిత కాలంలో మన మైండ్ ఎక్కడో ఉంటుంది, పని చేస్తాం, వంట చేస్తాం, ఎక్కడ బుర్రలో పెట్టి చేస్తాం, ఎక్కడో కారు డ్రైవ్ చేస్తాం, అదంతా మన సబ్ కాన్షియస్ మైండే. ఈత కొడతాము, అది సబ్ కాన్షియస్ మైండే. ఎవరితోటే ఏదో మాట్లాడుతుంటాం, మన బుర్ర ఇంకెక్కడో తిరుగుతూనే పోతుంటుంది. కానీ మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో పనిచేయడము, ఎరుక కలిగి పనిచేయడము అనేది పూర్వీకులు మనకు నేర్పింది. శ్రీరామ అనే శబ్దాన్ని రాయడంతో వాళ్లకు ఆ పని ఏదైనా ఇప్పుడు శ్రీరామాని భక్తితో భయంతో రాసినప్పుడు, ఆ రామాని రాసినప్పుడు మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో బుర్ర పెట్టి రాసి శ్రీరామాని రాముణ్ణి తలుచుకున్నాము. మైండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో పని చేశాము. అలా ఎప్పుడైతే రామ కోటి రాస్తారో వాళ్ళు ఏ పని చేసినా ఏకాగ్రతతో చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్తో స్థిరత్వంతో పనిచేస్తారు, ఎరుక కలిగి పనిచేస్తారు. అదే చైతన్యంలో కలిసేది, అదే విశ్వ నియమంలోని రహస్యము. ఎరుక కలిగి ఉండడమే భగవంతుడు, ఎరుక కలిగి ఉండడమే మనము. ఏం చేసినా ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించాలంటే ఎరుక కలిగి పని చేసిన వాళ్లకు త్వరగా ఫలిస్తుంది. కోరికలు ఏ కోరికైనా ఫలిస్తుంది. కానీ వాళ్ళు టీచర్ అయితే టీచర్ డ్యూటీ, అమ్మ అయితే అమ్మ డ్యూటీ, నాన్న అయితే నాన్న డ్యూటీ, ఆయమ్మ అయితే ఆయమ్మ డ్యూటీ, రాజకీయ నాయకుడైతే వాడి డ్యూటీ వాడు అధర్మం లేకుండా చెయ్యాలి, ప్రజల పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలి, సెల్ఫిష్గా ఉండకూడదు. అలాగే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లాయర్లు కానీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేయాలి. తప్పుదోవ పట్టించడం కానీ ఇంకోటి చేస్తే ఈ విషయం మనతో స్పందించదు, తర్వాత మనతో అది ఆడుకుంటుంటుంది. ఇప్పుడు చూడు, విశ్వ నియమం తెలియకపోవటం మూలంగానే ఇప్పుడు నీటి శాతం తగ్గిపోయింది. నిన్ననే పేపర్లో చూశాను, కిడ్నీ రాకెట్. ప్రతి ఇళ్లలో ఒకళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అంట. మొన్న పేపర్ నిండా అదే ఫోటో, బెడ్ల మీద పడుకున్న మనుషుల్ని చూపిస్తున్నారు. అంటే నీరు అనేది బాడీలో తగ్గిపోయింది. నీరు ఎక్కువ తాగాలి. 72% నీరు మన బాడీలో లేకపోతే కిడ్నీలు పాడే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఎప్పుడైతే నీరు బాడీలో తగ్గిపోతుందో ఫ్లాట్ కల్చర్ లాగా వచ్చేసి నీవెవరు నేనెవరు, నా పని నేను చేసుకుంటా, పక్కన ఎవడో చచ్చిపోయినా, ఎవడో ఫలానా పక్కింట్లో ఎవరో చనిపోయారు, ఎవరో తెలియదు, ఎవరో చనిపోయారు. ఊర్లలో వెనకటికి ఎవరో చనిపోతే ఆ రోజు మొత్తం భోజనం చేసేవాడు గారు, ఆ శవం వెళ్ళేదాకా ఊర్లో. అక్కడ హైటెక్ సిటీ అని చెప్తున్నారే,
ఇక్కడ మొన్నెప్పుడో రోడ్డు వేస్తుంటే ఏరా నాన్న రోడ్డు మీద సిమెంట్ కూడా సరిగ్గా వేయలేదు, కొంచెం సిమెంట్ కంకర కరెక్ట్ ఈ ధర్మంతో వెయ్యి అని చెప్తే కొత్తగా రోడ్డే వేస్తామని కాస్త మేమందరం నిగరాని చేస్తామని చాలా ధర్మంగా పద్ధతిగా నీళ్లు కూడా పెట్టి గంటకో మనిషిని పెట్టి నీళ్లు హైటెక్ సిటీలో రోడ్డు వేశారు. మైహోమంగళ పక్కన ఒక పెద్ద రోడ్డు. ఆ రోడ్డు వేయడానికి 15 ఏళ్ల నుంచి గుంతల రోడ్డే అది. ఆ రోడ్లలో మీరు నడిస్తే కనుక అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ హయ్యర్ ఎడ్యుకేషన్లో. నాలాగా ఎడ్డోళ్ళు ఎవరు లేరు. నాకంటే కంప్యూటర్ జ్ఞానం లేదమ్మా, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకోలేదమ్మా, నాకు మెయిల్స్ పెట్టడం రాదమ్మా. అక్కడ వాకింగ్ చేస్తూ నేను రోడ్డు వేసిన తర్వాత చిన్న మట్టి పోసి నీళ్లు పోసి పెట్టారు. ఏదో ఇనాగ్రేషన్ జరిగింది, మళ్ళీ కొంచెం ఆ ఒక్క రోజే నీళ్లు పోసారు. రెండో రోజు నీళ్లు ఎందుకు పోయలేదరా అని ఎవరు అడగలేదు. ఈ చిన్న రోడ్డు మా పక్కన ఉంది, వారం రోజుల నుంచి నీళ్లు పోస్తున్నాడు, ఓ మనిషిని పెట్టి పోయిస్తుంది. అంటే మనం చూస్తే అక్కడ పని జరుగుతుంది, లేకపోతే పని జరగటం లేదు. హైటెక్ సిటీలో అంతమంది చదువుకునే వాళ్ళు ఉన్నా రోడ్డు లేకుండా గుంతల రోడ్డులో ఇలాగే ఉన్నారు. పిల్లలు పడిపోతున్నారు, నడుములకు ఇబ్బంది కలుగుతుంది. మైహోం మంగళ పక్కన శిల్పా వ్యాలీ అనే పెద్ద కాలనీ మొత్తం గుంటల రోడ్డే. 10 ఏళ్ల నుంచి ₹1 కోటి ఒక ఫ్లాట్. అందులో ఒక్కొక్క ఫ్లాట్ కడితే 10 లక్షల రూపాయలు లంచము. వాళ్ళ అక్కడ ఉండే చిన్న పెద్ద అందరికి 10 లక్షలు ఇవ్వకపోతే ఫ్లాట్ కు పర్మిషన్ రాదు. ఎందుకమ్మా అంత ఓపెన్ గా చెప్తారు? మళ్ళీ ఇంకొకటి, ఒక పెట్రోల్ బంక్ జరిగింది. ఆ పెట్రోల్ బంక్ కూడా కొంత డబ్బిస్తే గానీ ఇల్లీగల్. అప్పుడు నేను కాలనీలో ఆ పిల్లలందరినీ కనపడి నేను ఒక మాట అన్నా, మీకు రోడ్డు లేదు కదా, మీరు ఒక్క మాట మెయిల్స్ కొట్టండి, మీకు చదువుకున్నారు, నేను చదువుకోలేదు, మేము ట్యాక్స్ కట్టము, మాకు రోడ్డు ఇస్తే మా డబ్బుల చేత ఈ సంవత్సరం ట్యాక్స్ తో మేము రోడ్డు వేసుకుంటామని ఒక 50 మంది మెయిల్స్ పెట్టండి. జిహెచ్ఎంసీకో, కలెక్టర్స్కు, కమిషనర్కు, ఎవరికైనా మెయిల్స్ పెట్టొచ్చు, సీఎం కూడా పెట్టొచ్చు. ఆ పని నాది అని చేసే నాదుడు లేడు బంగారు తల్లి. అందుకనే ఎవరు పట్టించుకోవటం లేదు. నాది అనేది ఎవరు పట్టించుకోనప్పుడు రిలేషన్షిప్స్ ఎప్పుడైతే దెబ్బతిన్నావో రాముడు మనకు దూరం అయిపోతున్నాడు. కాబట్టి శ్రీరామ అనే పదంలో నీరు అనేది ఎంత గొప్ప తెలిసినా, ప్రతి వాళ్ళు ఈ రోడ్డు నాది, ఈ కాలనీ నాది, ఈ మనుషులు నా వాళ్ళు అనే ఫీలింగ్ మనలో. వాటర్ ఎప్పుడైతే తగ్గిపోతుందో రిలేషన్షిప్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే మ్యాటర్లోకి మనం వచ్చేస్తామో అంతా మాయలో. వాడి పని వాడే, వీడి పని వీడే, ఫ్లాట్లో పక్కన ఎవరు చచ్చిపోయినా ఇంకొకళ్ళు పట్టించుకోరు, ఫ్లాట్ కల్చర్. కాబట్టి నాన్న ఎప్పుడు నీరు సఫిషియెంట్గా ఉండాలంటే శ్రీరామనామాన్ని రాయడము పూర్వీకులు మనకు చెప్పినటువంటి అద్భుతమైనటువంటిది. తర్వాత రాముడు ఆంజనేయ స్వామి ఇద్దరే ఊర్లలో, పల్లెటూర్లలో ఇవాళటి కూడా గుళ్ళు ఉన్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమ, జై హనుమ అంట. వాళ్ళంతా పనంతా చేసి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఈ ప్రకృతి పాపం పంట చేతికి వస్తుంది, పంట అంతా పాడైపోతుంది. అప్పుడు ఒక ఆయన నన్ను వచ్చి అడిగాడు, అమ్మా పంట పండించే అతను ఎంత నష్టపోతున్నాడు తల్లి, అతనికి విశ్వం ఏమీ సహాయం చేయదా, అతను ఈ భూమిని నమ్ముకొని వచ్చే చేశాడు కదా అని. నీవు నష్టపోయింది అతను ఒక్కడే అనుకుంటున్నావు, కానీ అతను కాదు. తిండి తినడానికి గింజలు లేక అందరం ఇబ్బంది పడతాము. ₹5 కిలో, ₹100 కిలో, ₹150 కిలో బియ్యం అవుతాయి అప్పుడు తినడానికి. అందరూ నష్టపోతారు. ప్రకృతి అలా చేస్తుందే తప్ప ఒక వ్యక్తికి చెయ్యదు. ఎవరైతే ఆ వ్యక్తి వ్యవసాయాన్ని నమ్ముకొని చేశాడో జై హనుమ, జై హనుమ, జై హనుమ అని భజనలు చేసి రీఛార్జ్ అయ్యేవాళ్ళు. ఆ రీఛార్జ్ అయ్యి మళ్ళీ పనులు చేసుకునేవాళ్ళు. ఊర్లలో హనుమంతుడి గుడి తప్ప, రామ భజన తప్ప ఏమీ ఉండదు కాదు. ఎందుకు అంటే వాళ్ళు పడ్డ బాధలన్నీ మర్చిపోయి మళ్ళీ రీఛార్జ్ ఎనర్జెటిక్ పొందటానికి శ్రీరామనవమి ఉత్సవాలు అందుకే చేస్తారు. రేపు ప్రతి వాళ్ళు కళ్యాణం చేస్తారు, ప్రతి చిన్న గుడిలో కూడా కళ్యాణం చేస్తారు. అందరూ సామూహికంగా కలుసుకుంటారు. లా ఆఫ్ వన్నెస్, మనం అందరము ఒక్కటే. ఈ విశ్వ కళ్యాణమే మన కళ్యాణము. రాముడే మనము, మనమే రాముడు, మనమే చైతన్యము, చైతన్యమే అనేదే రహస్యం శ్రీరామ నామం అంటే. ఇప్పుడు ఈ రామకోటి వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ఎవరైనా రాయొచ్చు? ఎవరైనా రాయొచ్చు. రాస్తే చాలా మంచి మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. శ్రీరామ ఖచ్చితంగా రాయాలి. ఎందుకంటే చిన్న గడి ఉంటుంది నాన్న, ఆ చిన్న గడిలో పట్టేటట్టుగా రాయాలి. కోటి రాయమంటాడు, రోజు ఒక పేజీ రాయమంటాడు. నీకు ఒక పేజీ రాయాలంటే మినిమం 1.5 గంట పడుతుంది. అంటే కొంచెం స్పీడ్గా రాసేవాడు, లేకపోతే ఒక రోజు హాఫ్ డే అన్నా పడుతుంది కొంతమందికి. అంత చిన్నగా రాయాలి. శ్రీరామ చాలా కరెక్ట్గా ఇంగ్లీష్ పదాల్లో రాసినా, తెలుగులో రాసినా, హిందీలో రాసినా రాయడంలో మాత్రం అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుతారు. మైండ్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. రామ అనేది రిలేషన్షిప్స్, రామ అనేది మణిపూరక చక్రం, రామ అనేది లక్ష్మి. కాబట్టి శ్రీరామనవమి కూడా చేద్దాము, శ్రీరామ రాద్దాము. మైండ్ అండ్ కోఆర్డినేషన్ కలిగి ఉండి, కాలనీ మనది, మనుషులు మన వాళ్ళు,
ఈ రోడ్డు మనది, ఈ ప్రకృతి మనది, ప్రకృతిని కాపాడుకుందాం, మనము ఎంజాయ్ చేద్దాం. అదే శ్రీరామ ఆంతర రహస్యం. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్